అడ్డాలే బాబు కూర్చో అడ్డాలే ఈరోజు రాష్ట్ర ఎమ్మెల్సీ స్టీఫెన్సన్ గారి నిధుల నుండి గౌరవ శాసనసభ్యులు భాస్కరరావు గారి కృషితోటి 20 లక్షల రూపాయలు రాజు చౌక్ నుంచి ఈదుగూడెం చౌరస్తా వరకు శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో దసరాలో బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా ఈరోజు వాటిని ఓపెన్ చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు చైర్మన్ గారికి మేము కోరేదంటే ఇంకా వీళ్ళున్న వాటిని కూడా ఎల్ఈడి లైట్లకి గ్రాంట్ల నుంచి ఇచ్చి ఊరు మొత్తం ఎల్ఈడి చేస్తే అసలే ఇబ్బందులు ఉన్న మున్సిపాలిటీకి కరెంట్ బిల్ తగ్గే అవకాశం ఉంటుంది, వెలుతురు కూడా బాగా వస్తుంది, అసలు చీకటి అనేది ఉంటుంది అని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తుంది. చౌరస్తా వరకు ఎల్ఈడి లైట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి మన గౌరవ శాసనసభ్యులు నలవతు భాస్కరరావు గారు మరియు చైర్పర్సన్ గారు వారి యొక్క హస్తాలతో మనం ఎలా ప్రారంభోత్సవం చేస్తున్నాం. దానికి ఇంకా ముందు కూడా ఇక్కడ మన మిర్యాలగూడ పట్టణంలో ఎక్కడైనా ఎల్ఈడి లైట్ లేకుంటే కూడా ఏర్పాటు చేసే విధంగా కూడా మన చైర్పర్సన్ గారు ఎమ్మెల్యే గారు కృషి చేస్తారని తెలియజేసుకుంటున్నారు. మిర్యాలగూడ రాజీవ్ చౌక్ నుండి ఈలగూడెం గ్రౌండ్ వరకు ఎల్ఈడి లైట్ ఏర్పాటు చేయడం జరిగింది. వారికి మా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అట్లాగే మరి వివిధ ఎమ్మెల్సీలు, తర్వాత రాజ్యసభ సభ్యులు, మరి మన ఎంపీ గారు, మన ఎమ్మెల్యే గారు కూడా మరి ఇక్కడికి నిధులు కేటాయించి మరి కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఫండ్ మరి కేటాయించి ఇక్కడ స్థానికంగా అన్ని వార్డులలో కూడా ఎల్ఈడి లైట్లు ఏర్పాటు చేయడానికి సహకరించవలసిందిగా కోరుకుంటున్నాం. ఇటువంటి వార్డుల్లో కానీ వార్డుల్లో వేసుకోవాల్సిన లైట్ల ఏర్పాటు ఇంకా చాలా ఉన్నది. దీనికి స్థానిక ఎమ్మెల్యే గారు, మన ఎంపీ గారు ప్రోత్సాహంతో ఇంకా ముందుకు పోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ సెలవు. ఈరోజు చాలా శుభదినం. మా వార్డులకు 7-8 వార్డులకు ఈ యొక్క ఎల్ఈడి లైట్లని స్టీఫెన్సన్ ఎమ్మెల్సీ గారి సహకారంతో, మా ఎమ్మెల్యే గారి ప్రోత్సాహంతో వచ్చినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. ఇంకా అదేవిధంగా వార్డులో అంతా కూడా అన్ని పోల్స్ కూడా ఎల్ఈడి లైట్లు పూర్తి చేయాలని కోరుకుంటూ, మాకు కరెంటు స్తంభాల కొరత ఉన్నది, వాటిని పూర్తించాలని చెప్పేసి ఎమ్మెల్యే గారికి మాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఎల్ఈడి లైట్ల మూలంగా మున్సిపాలిటీకి చేసుకోవడానికి స్టీఫెన్ ఎమ్మెల్సీ ఆధ్వర్యంలో మనకి గ్రాంట్స్ రావడం జరిగింది. దానికి మన ఎమ్మెల్యే గారు చాలా కృషి చేశారు. ఎందుకంటే అంతకుముందు కూడా మనం సాగర్ రోడ్, మెయిన్ రోడ్స్ అంతా కూడా ఎల్ఈడి లైట్స్ పెట్టడం జరిగింది. ఈరోజు మనం రాజీ చౌక్ నుంచి ఈదుగూడెం వరకు పెట్టడం జరిగింది. ఎందుకంటే మున్సిపాలిటీ చాలా రోడ్లు ఇందులో ఉంది కాబట్టి మాకు చాలా బర్డెన్ తగ్గుతుంది ఎలక్ట్రిసిటీ బిల్ కూడా. అందుకని ఇంకా ముందు కూడా మేము అన్ని వార్డులలో కానీ ఇంకా ఇతర ప్రాంతాలలో కూడా ఎల్ఈడి లైట్లు పెట్టి మన మిర్యాలగూడ పట్టణ అభివృద్ధికి ఎమ్మెల్యే గారు, ఎంపీ గారి సహకారంతో, అందరి పట్టణ ప్రజలందరి సహకారంతో కూడా ముందుకు తీసుకెళ్తామనేసి తెలియజేయడం. ఫండ్స్ నుంచి ఆయన్ని దగ్గరికి తీసుకొచ్చి లైట్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో 20 లక్షల రూపాయలు
గ్రాండ్గా ఈ యొక్క లైట్లు ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల మిర్యాల మున్సిపాలిటీకి ఒక 1/3 కరెంట్ కొన్ని ఎటువంటి కరెంటు యొక్క ఖర్చు 2/3 తగ్గిపోయి 1/3కే ఈ యొక్క లైట్ల ద్వారా మనకు కాబట్టి పూర్తిగా కార్యక్రమం తొందరలోనే మళ్ళీ ఆ రోడ్డు మొత్తం కూడా సంక్రాంతి పండుగ లోపల ఆ మొత్తం కూడా ఎల్ఈడి లైట్లు ఆ చివరి దాకా నాగార్జున లైట్స్ పూర్తి చేసి ఇక మెయిన్ రోడ్లు ఎక్కడ కూడా మామూలు లైట్లు లేకుండా మున్సిపాలిటీకి కరెంటు ఖర్చు కూడా తగ్గించుకుంటూ దాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రజలందరికీ దసరా అండ్ శుభాకాంక్షలు. మేడం మేడం పట్టుకో మేడం పట్టుకో అక్కడ పట్టుకో పెట్టి నువ్వు కూడా అట్లా పట్టుకోండి. సాగర్ అయిపోగానే అసలు మీరు ప్రత్యేకంగా సద్దుల బతుకమ్మ కొరకు గవర్నమెంట్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మహిళలందరూ కూడా ఇలా కాలేజీ గ్రౌండ్లో కొన్ని ప్రైజులు కూడా ఇచ్చి ఏర్పాటు చేసినాము. ఈరోజు మన యొక్క మహిళలందరూ కూడా బతుకమ్మలు ఎత్తుకొని వచ్చి ఇక్కడ ఆహ్లాదకరంగా వాతావరణంలో ఈ పండుగ జరుపుకున్నారు. 8 రోజుల నుంచి ప్రతి గ్రామంలో కూడా ప్రతి వాడలో కూడా ఈ బతుకమ్మ కార్యక్రమం మహిళలందరూ కూడా పాల్గొని కార్యక్రమం చేసి ఇలా నిమజ్జనం చేయడానికి లాస్ట్గా ఏర్పాటు చేసి బతుకమ్మ యొక్క పుణ్యాలకు స్థలం వల్ల మొత్తం ప్రజలందరూ కూడా సస్యామలంగా ఉండడానికి వర్షాలు పడి మహిళలందరూ కూడా అన్ని చోట్ల నుంచి కూడా ఆ సంతోషంతో, ఎందుకంటే వాతావరణం వర్షాలు పడి సమృద్ధిగా సంతపడడానికి మనకి దాన్ని బిడ్డలు ఇంటింట నిందే అమ్మ
నా గుండెంత పొంగే సత్తి పిండి సకినాలు చూస్తే నోటి నిండా ఊరిల్లూరే పొద్దు పొద్దున్నే తమ్ముళ్ళు లేచి పూల కోసం బయలెల్లి ఉరికే శాపపరిచి వాకిళ్ళలోన చెల్లెళ్ళంతా బతుకమ్మ పేర్చే పచ్చాని పల్లె మా పుల్లో లేసింది వాకిళ్ళు ఊడ్చి ముగ్గుళ్ళు పెట్టింది అందాల బట్టమ్మ వాకిట్లో పెట్టి చైలెత్తి మొక్కింది కాపాడమంటూ గౌరమ్మ నడిగింది సింతలుగా సేవో లాలి గుమ్మడి ఓ లాలి ముద్దుల గుమ్మడి భలే చిరుకు గుసి పుడమి మురిసేవో లాలి గుమ్మడి ఓ లాలి ముద్దుల గుమ్మడి మట్టి వాసన మనసును తాకే పంట పొలము పచ్చగా నవ్వే పక్షి ఎగిరి పరుగు తీసే పశువులన్నీ సింధులు వేసే నింగి నేల ఊరు వాడ పరవశించి పండుగ జరిపే పచ్చాని పల్లె మా పుల్లో లేసింది వాకిళ్ళు ఊడ్చి ముగ్గులు పెట్టింది అందాల బడ్డమ్మ వాకిట్లో పెట్టి చైలెత్తి మొక్కింది కాపాడమంటూ గౌరమ్మ నడిగింది పాత ఇనుప సందుగలో ఉన్న కొత్త బట్టలే ఒంటిపైకి వచ్చేసి హే పున్నామా పున్నామా నిండు పున్నామా సిరిమాలేలో మా రాగి మాలేలో ఇక రంగు రంగు పూలు తెచ్చి రాసుళ్ళు మోసే సిరిమాలేలో మా బండు మాలేలో అగో తీరొక్క పూలతోటి అందంగా వేచే సిరిమాలేలో మా రాగి మాలేలో మనకు బతుకునిచ్చు బతుకమ్మను భక్తితోటి కొలిసే సిరిమాలేలో మా బండు మాలేలో పూలన్నీ పులకించే మట్టి మనుషులాట ఉడమినంతా ఆడించే చెమడ చుక్క పాట రాలే కన్నీరు నవ్విల్ది పూటే అక్క అందుకుంది ఉయ్యాల పాటే కష్టం చేసే చెయ్యి కాముడాటలాడే బడికి పోయే చెల్లి బతుకమ్మనెత్తే పడిలేచే పాపలు పండు ముసలి తాతలు చేసే సంబురాలు ఈ రాజే మా భూమాతాగారాల అందాల తనయి నాగమహల్లేలో మా తీగ మాలేలో మమ్మో కరుణించి కాపాడు బతుకమ్మ తల్లి నాగమహల్లేలో మా తీగ మాలేలో ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలో పండుగొచ్చినది ఉయ్యాలో ఏమి పండుగల ఉయ్యాలో బతుకమ్మ పండుగ ఉయ్యాలో బంగారు మా తల్లివే బతుకమ్మ మా ఇంటి కల్పవల్లివే గౌరమ్మ బంగారు మా తల్లివే బతుకమ్మ ఘనమైన మా దేవతవే గౌరమ్మ కోటొక్క దేవతలంతా ఒక్కటై నువ్వే తెలంగాణ తల్లివై పుట్టినవే పుడమిలోన బంగారు మా తల్లివే బతుకమ్మ మా ఇంటి కల్పవల్లివే గౌరమ్మ ఏమేమి పువ్వప్పుని గౌరమ్మ ఏమేమి కాయప్పుని తంగేడు పువ్వప్పుని గౌరమ్మ తంగేడు కాయప్పుని ఏమేమి పువ్వప్పుని గౌరమ్మ ఏమేమి కాయప్పుని గుమ్మాడి పువ్వప్పుని గౌరమ్మ గుమ్మాడి కాయప్పుని
గల్లునా గల్లు గల్లునా గల్లు గల్లునా బంతి పుతోటలన్నీ బంగారు వర్ణమై బతుకమ్మ రూపమై మెరిసెనే ఎర్ర కలువ పూలు చెరువు తల్లి నుదుటి మీద సింధూరం అద్దినట్టు విరిసెనే గల్లు గల్లునా గల్లు గల్లున గాజుల చప్పట్లతో ఓ నిర్మల లలిత ఆటాడరే ఓ నిర్మల లలిత ఆటాడరే ఓ నిర్మల పసుపు కొమ్ముల్ల గౌరమ్మ రూపమాయనే ఓ నిర్మల లలిత ఆడిపాడరే ఓ నిర్మల లలిత ఆడిపాడరే ఓ నిర్మల పట్టు చీరల్లా అక్క చెల్లెల్ల మైదాకు చేతులతో ఓ నిర్మల లలిత దర్వయ్యరే ఓ నిర్మల లలిత దర్వేయరే ఓ నిర్మల చేమంతుల్లా పూబంతుల్ల బంగారు బతుకమ్మలే ఓ నిర్మల లలిత బయలెల్లెనే ఓ నిర్మల లలిత బయలెల్లెనే ఓ నిర్మల గంగ మురిసేనే బతుకమ్మ పూల చీరతో ఓ నిర్మల లలిత పూల ఏరులే ఓ నిర్మల లలిత పూల ఏరులే ఓ నిర్మల వచ్చింది పండుగ సందడి పచ్చ పచ్చని పల్లెకు పసిడి వన్నెల పల్లెకు తెచ్చింది తరగని వన్నెలు మా పల్లె ముంగిళ్లకు. సద్దుల బతుకమ్మ 17వ వార్డులో మహిళలందరూ ఉండి అమిత ఉత్సాహంగా మన సాంప్రదాయాన్ని రక్షించేటట్టుగా పిల్లలకు భావితరాల వాళ్లకు అందజేసే విధంగా అందరూ కూడా వివిధ రకాల పూలు తెచ్చుకొని కావలసిన బతుకమ్మలు పేర్చుకొని చక్కగా ఆనందంగా పాటలు పాడుకుంటూ కోలాటాలు వేసుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ వాళ్ళు చక్కగా సద్దులు తీసుకొని ఇక్కడ చక్కగా మాట్లాడుకుంటూ పాటలు పాడుకుంటూ ఆనందంగా ఈ 17వ వార్డులో చక్కగా ఇది చేశారు. ఇక్కడ జాగృతి అధ్యక్షులైన కవిత గారి యొక్క ఆధ్వర్యంలో మన యొక్క మేలుకొల్పనే ఉదయంతో అందరినీ మహిళల్ని తర్వాత భావితరాల పిల్లలకు కూడా మన సాంప్రదాయాలని వాళ్లకు నేర్పించాలనే ఉద్దేశంతో బహుళ ప్రచారం చేస్తున్న వాళ్ళు అయినప్పటికైనా కూడా మన వాళ్ళందరూ కూడా అమిత సంతోషంగా 17వ వార్డులో చక్కగా అలంకరించుకొని ఈ బతుకమ్మ పండుగని చాలా ఘనంగా నిర్వహించారు. ఈ వార్డు నెంబర్ కౌన్సిలర్ పురుషోత్తమ గారి ఆధ్వర్యంలో చాలా చక్కగా ఈ పండుగని అమిత ఉత్సాహంతో జరిపించారు. చాలా ఆనందంగా ఉంది. ప్రతి సంవత్సరం తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు కవిత గారు జాగృతి తరఫున బతుకమ్మ వేడుకలు చాలా సంతోషంగా జరుపుకున్నారు. ప్రతి ఊర్లలో పల్లెలలో ఊర్లలో ప్రతి పట్టణాలలో ఆడపడుచులు పండగ వాతావరణం కూడుకొని ఉంది. మన ఆడపడుచులు వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళు సొంతంగా పొద్దు నుంచి మా అపార్ట్మెంట్ అయితే చూసినా కాబట్టి నేను చెప్పిన ఉదయం నుంచి కూడా వాళ్ళు ఎంతో కష్టపడి 2-3 గంటలు కూర్చుంటే కానీ ఇంత చక్కగా అలంకరించుకోలేదు. నిజంగా ఈ ఆడపడుచులందరికీ కూడా దసరా శుభాకాంక్షలతో పాటు మరియు బతుకమ్మ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాము. నేటి బాలలే రేపటి పౌరులు. ఈ బతుకమ్మని ఫ్యూచర్లో కూడా ఘనంగా చేసుకుంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. నేనే కాకుండా నా చుట్టుపక్కల వాళ్ళందరికీ ఈ పండుగ చేసుకోమని చెప్తాను. చాలా ఘనంగా నాతోటి బాలలంతా ఈ బతుకమ్మ జరుపుకోవాలని ఆశిస్తున్నాను. మన సంస్కృతిని మనం కాపాడదాం, బతుకమ్మని మర్చిపోవద్దు. మన పండుగలన్నింటినీ మనం కలిసికట్టుగా చేసుకుందాం. మన సంస్కృతులను మనకు అందజేశారు. అవన్నింటినీ నేర్చుకోవాల్సిన బాధ్యత కూడా మనకే ఉంది. బాలలే రేపటి పౌరులు. మనం జరుపుకునే దసరా కావచ్చు, దీపావళి కావచ్చు, సంక్రాంతి కావచ్చు, అన్ని పండుగలను ఎలా చేయాలో నేర్చుకోవాలి. ఇదే మన పెద్దలు మనకు అందిస్తున్న సంపదని, విలువైన సంపదని మనం జాగ్రత్త
మల్లెలతో దండోరే ఎండో పూసింది చూడు పూలు వేసింది నేడు కుమ్మడి నవ్వింది ఆడ బిడ్డేమో పుట్టిల్లు చెరేగియాల కన్నోళ్ళు కన్నీరై పొంగే ఉయ్యాల చేతి సంచుల నిండా పూలు గోసుకొచ్చి సేను కాడికెళ్ళి తాతయ్య సాయబాను కింద బతుకమ్మ పెచ్చే రాగి పల్లెంలోన చెల్లెమ్మ పల్లె గింజలు ఇచ్చి చక్కెర పోసి దంచింది రోడ్లు అక్కయ్య మస్తు పావు రంగ సత్తి పిండి చేసే వనికెట్టి చేతులతో నానమ్మ ఓ కొత్త బట్టల కాని పోపు డబ్బాలోని పైసలే తీసిండు ఓ అయ్యా మనుమరాళ్ళ చేతి మట్టి గాజులకి తులిపే ఓ అవ్వ బతుకమ్మ అంటేనే బంధాల వంతేనా ఆడబిడ్డల్ని చేర్చనే కన్నుల చెంతనా అక్క చెల్లెల్ని ఓ చోట చేర్చే గౌరమ్మ ఉయ్యాల నీకు గారాల ఉయ్యాల చెట్టి పొట్టెమ్మ ఉయ్యాల నీకు బంగారు ఉయ్యాల చేతి ఇయ్య కళ్ళకు సంచుల నిండా పూలు గోసుకొచ్చి సేను కాడికెళ్ళి తాతయ్య సాయబాను కింద బతుకమ్మ పెచ్చే రాగి పల్లెంలోన చెల్లెమ్మ గౌరమ్మ ఉయ్యాల నీకు గారాల ఉయ్యాల చెట్టి పొట్టెమ్మ ఉయ్యాల నీకు బంగారు ఉయ్యాల ఇక్కడికి విచ్చేసిన అక్కలకి చెల్లెలకి మరియు ప్రజలందరికీ వేణువాడ ప్రజలందరికీ మా సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. మనము మొదటి రోజు నుంచి 9 రోజులు ఎంతో నెలవేలుగా ఈరోజు పూజించుకుంటూ 9 రోజులు పూజించుకుంటూ ఈరోజు వచ్చాము. 9వ రోజు మనము సాగనంపే రోజు ఈరోజు పసుపు కుంకుమలతో సద్దులతో ఎంతో ఘనంగా ఈ అమ్మవారిని సాగనంపి మళ్ళీ వచ్చే సంవత్సరానికి రావమ్మ అని మనము పిలిచి కొలుచుకునే రోజు. అదేవిధంగా ప్రకృతిలో ఈరోజు సహజంగా ఉంటుంది కాబట్టి మనకు అనుగుణంగా ఉంటుంది కాబట్టి అన్ని పూలు దొరికే సమయం కాబట్టి అన్ని పూలతో తీరొక్క పూలతో మనం ఈరోజు అన్ని పూజించుకుంటూ వచ్చాము. అదేవిధంగా మనం ఎంతో సంబరంగా ఆనందంగా పండగగా ఈరోజు మనం ఇక్కడ జరుపుకుంటున్నాము. అదేవిధంగా అందరికీ దసరా శుభాకాంక్షలు రాష్ట్ర పండుగ అయిన బతుకమ్మ పండుగను చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. ఇక్కడ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. 9 రోజుల బతుకమ్మ అయిన మొదటి బతుకమ్మ బతుకమ్మ, 2వ రోజు బతుకమ్మ అట్ల బతుకమ్మ, 3వ రోజు బతుకమ్మ ముద్దపప్పు బతుకమ్మ, 4వ రోజు బతుకమ్మ నానబియ్యం బతుకమ్మ, 5వ రోజు బతుకమ్మ అలిగిన బతుకమ్మ, 6 అలిగిన బతుకమ్మ, 7 వెన్న ముద్దల బతుకమ్మ, 8 వేపకాయల బతుకమ్మ, 9 సద్ద ముద్దల బతుకమ్మ. ఇలా 9 రోజులు అమ్మవారిని గౌరవమాతని కొలుచుకుంటూ అందరూ గౌరీమాతకి పూజ చేసుకుంటూ ఈరోజు సద్దుల బతుకమ్మని సాగనంపుతున్నాము. మళ్ళీ సంవత్సరం వరకు అందరినీ తల్లి కాపాడాలని, అందరికీ తల్లి దయ కలిగించాలని కోరుకుంటున్నాము. ప్రజలకి మరి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ముందుగా దసరా శుభాకాంక్షలు, దాంతోపాటు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇక్కడ శాంతినగర్ భవానీ నగర్ బతుకమ్మ ఉత్సవాలు చాలా ఉత్సాహంగా, దుర్గమ్మ ఉత్సవాలు చాలా ఉత్సాహంగా జరుగుతున్నాయి. స్థానిక భవానీ నగర్లో కొలువుదీరిన నవదుర్గా సహిత కనకదుర్గా దేవాలయ సన్నిధిలో ఈరోజు అమ్మవారు మహాలక్ష్మీదేవిగా అలంకరించబడి భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈరోజు ఇక్కడ దేవాలయ సన్నిధిలో జరుగుతున్నటువంటి సద్దుల బతుకమ్మ పండుగకి భక్తులు అధిక సంఖ్యలో ఇచ్చేసి ఇక్కడ కార్యక్రమంలో పాల్గొని ఆటపాటలతో చాలా హుషారుగా ఇక్కడ బతుకమ్మ పండుగ చేసుకుంటున్నారు. ఇక్కడ విచ్చేసిన మహిళా భక్త మహిళలందరికీ పేరు పేరున ఈ దేవాలయ కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడ భవానీ నగర్లో ప్రతి సంవత్సరం ఎంతో ప్రతిష్టాత్మకంగా భవానీ నగర్ అంటేనే ఒక ప్రత్యేకమైన గుర్తింపుగా ఉండేటటువంటి అమ్మవారి సంబరం రేపు జరిపించబడుతుంది. మిర్యాలగూడ శాంతినగర్ భవానీ నగర్లో ఈరోజు అమ్మవారి గుడి దగ్గర మహిళలు ఎంతో సంతోషంగా బతుకమ్మలు జరుపుకుంటున్నారు. వారికి కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే రేపు గుడి దగ్గర ఎంతో పవిత్రమైన సంబరం జరుగుతున్నది. పరిసర ప్రాంత ప్రజలకు మహిళా మహిళలకు ముఖ్యంగా బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తాము. అత్యంత వైభవంగా జరుపుకుంటున్నటువంటి యొక్క బతుకమ్మని ఇంకా
ఇంకా ముందు తరాలకు కూడా పోయే విధంగా ఎంతో సందడిగా నిర్వహిస్తున్నటువంటి మహిళలందరూ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ సరే అదే రకంగా మరొకసారి మిర్యాలగూడ పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలో పండుగొచ్చినది ఉయ్యాలో ఏమి పండుగల ఉయ్యాలో బతుకమ్మ పండుగ ఉయ్యాలో బంగారు మా తల్లివే బతుకమ్మ మా ఇంటి కల్పవల్లివే గౌరమ్మ బంగారు మా తల్లివే బతుకమ్మ ఘనమైన మా దేవతవే గౌరమ్మ కోటొక్క దేవతలంతా ఒక్కటై నువ్వే తెలంగాణ తల్లివై పుట్టినవే పుడమిలోన బంగారు మా తల్లివే బతుకమ్మ మా ఇంటి కల్పవల్లివే గౌరమ్మ ఏమేమి పువ్వప్పుని గౌరమ్మ ఏమేమి గాయప్పుని తంగేడు పువ్వప్పుని గౌరమ్మ తంగేడు గాయప్పుని ఏమేమి పువ్వప్పుని గౌరమ్మ ఏమేమి గాయప్పుని గుమ్మాడి పువ్వప్పుని గౌరమ్మ గుమ్మాడి గాయప్పుని మా ఇంటి ఆడపడుచులు ఆడుతుండ్రు ఉయ్యాల మముగన్న తల్లి మా బతుకమ్మ మురిసేలా ఆడేటి అమ్మ లక్కల నోములన్నీ పండేల దీవించమ్మ గౌరీ దినదినము వర్ధిల్లేలా కేసి పువ్వేసి సందమామ ఒక్క జాముయ్ సందమామ చూడింకరాడాయి సందమామ శివుని పూజలై సందమామ రెండేసి పూలేసి సందమామ రెండు జాములై సందమామ గౌరమ్మ రాధాయి సందమామ గౌరీ పూజలై సందమామ తంగేడు గుంగ పూలు తీరుద్దరాచెలు అల్లి మల్లె పూలు ముద్ద గోరంటలు ఉయ్యాలో 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 బంతి చేమాకులు సీతా జడా పూలు సన్నజాజి సంపెంగలు కనకాంబరాల పూలు ఉయ్యాలో 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 తీరక్క పూలతో బతుకమ్మను వేర్చి పసుపు గౌరమ్మను పదిలంగ నిలిపి సద్దుల బతుకమ్మ తల్లి సల్లంగ చూడమంటూ 9 రోజుల అమ్మలక్కలాటలు చూడ ఈరక్క సీనల్లో ఉయ్యాలో ఇంకురికి చిరి ఉయ్యాలో ఒక్కడే వాయల్లో ఉయ్యాలో చిన్న బొడాయ ఉయ్యాలో ఈరక్క సీనల్లో ఉయ్యాలో ఇంకురికి చిరి ఉయ్యాలో ఒక్కడే వాయల్లో ఉయ్యాలో చిన్న బొడాయ ఉయ్యాలో ఏ లోకమందు ఉంది ఇంత సక్కాని పాట ఈ మట్టి బిడ్డల ఎదలోన పుట్టిన పాట బంగారు మా తల్లివే బతుకమ్మ మా ఇంటి కల్పవల్లివే గౌరమ్మ మా ఇంటి కల్పవల్లివే గౌరమ్మ 60 ఏళ్ళ కలలే నిజమైన ఆనందం అమ్మ తెలంగాణ బతుకమ్మయ్యి మురిసిన తరుణం స్వంత రాష్ట్రంలో మొదటి బతుకమ్మ పండుగ దినం 4.5 కోట్ల జనుల కంబరం అంటే సంబరం సద్దుల బతుకమ్మ సందర్భంగా హనుమాన్పేటలో గల సాయి మందిరంలో
గత 20 సంవత్సరాల నుంచి సద్దల బతుకమ్మ కార్యక్రమం జరుపుతున్నాం. ఆనవాయితీ ప్రకారం ఈసారి కూడా సద్దల బతుకమ్మలో ఎక్కువ మంది పాల్గొని సాయి కృపకు పాత్రలు కాగలరని మనవి. ఈ సందర్భంగా వచ్చిన మీ అందరికీ, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ సందర్భంగా విజేతలందరికీ కూడా మరి ఒకసారి అభినందనలు తెలియజేస్తూ ఇప్పుడు కూడా ఇంకా రాబోయే సంవత్సరాలు కూడా సద్దల బతుకమ్మను ఈ కార్యక్రమాన్ని గవర్నమెంట్ కూడా ప్రతిష్టంగా చేసుకొని బంగారు తెలంగాణ ప్రభుత్వానికి ఇప్పటికీ బతుకమ్మ పండుగ ద్వారా అందరూ కూడా ఎక్కువ మంది కార్యక్రమాల్లో పాల్గొని మీరందరూ కూడా సాయి కుటుంబ పాత్రలు కావాలని మనం మిర్యాలగూడ పట్టణ ప్రజలకు మరియు రాష్ట్ర ప్రాంత ప్రజలకు సాయిబాబా గుడి నుంచి దసరా శుభాకాంక్షలు. అలాగే మీరందరికీ కూడా సాయిబాబా ఆశీస్సులు పొందగలరని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. 20 సంవత్సరాలు చేస్తున్నాము. 10 సంవత్సరాలకు ఈ రోజు కార్యక్రమం భక్తులు అభినందనలు వచ్చి పాల్గొన్నారు. అందరికీ అభినందనలు. అందరూ ఇష్టపూర్తిగా మనస్ఫూర్తిగా నా బతుకమ్మ పెద్ద ఉండాలి, నా బతుకమ్మ పెద్ద ఉండాలి అనే ఉత్సాహంతో కలర్లతో రకరకాల పూలు ఇచ్చి అందరూ మంచిగా పసుపు కుంకుమ పూలు అంతా అలంకరణ చేసుకొని పట్టుచీరలు కట్టుకొని ఉయ్యాల పాటలతో మన తెలంగాణ జాగృతి సందర్భంగా పాటలు పాడుతున్నాం. పండుగ జరుగుతుంది. 20 సంవత్సరాల నుంచి మన చైర్మన్ చాలా చక్కగా బతుకమ్మ జరుపుకున్నారు. మహిళలందరూ కేసీఆర్ పెట్టిన తెలంగాణ బతుకమ్మ కేసీఆర్ పెట్టిన చాలా వరకు తెలంగాణకు ఇంతకుముందు బతుకమ్మ అంటే చాలా వరకు తెలియదు. కేసీఆర్ రావడాన్ని తెలంగాణ అంటే బతుకమ్మలు అంటే చాలా ఈరోజు చాలా మంది వచ్చినారు. బతుకమ్మ అంటే బతుకు గురించి మాట్లాడవచ్చు. ఈరోజు ఈ అవకాశం వచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. గత సంవత్సరాలాగానే ప్రతి సంవత్సరం సాయిబాబులో బతుకమ్మ పండుగ చేస్తారు. ఈ బతుకమ్మ సందర్భంగా ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ ఇస్తారు. వాళ్ళకి చీరలు ఇచ్చారు. అట్లాగే వచ్చే సంవత్సరం కూడా ఇంకా దీనికంటే అధిక సంఖ్యలో మహిళలు పాల్గొనాలని హనుమాన్పేట శ్రీ సాయిబాబా మందిరంలో ఈరోజు సద్దల బతుకమ్మ మహిళా మాతలచే అంగరంగ వైభవంగా చాలా బ్రహ్మాండంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులే కాకుండా కన్సల్టేషన్ స్వామివారి శాల్వలు 7 మహిళా మనులకు ఇవ్వటం సన్మానించడం జరిగింది. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మహిళా మాతలందరినీ ఈ యొక్క సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. ప్రతి మహిళలకు కూడా అందుబాటులో ఉన్నాడు బాబా గారు అని చెప్పి చక్కగా మా ఆనవాయితీ ప్రకారం ఇక్కడ బతుకమ్మను ఆడుకుంటున్నాము. చిన్నలు పెద్దలు అందరినీ భగవంతుడు చాలా గొప్ప పాత్రలు అయినాము. అందరం చల్లగా చూస్తున్నాడు. ఇంకా ముందు కూడా చిన్నలు పెద్దలు పిల్లలు చాలా ఉత్సాహంగా ఆడుకొని ఆ భగవంతుని ప్రార్థిస్తున్న గౌరమ్మ తల్లి, ఆ దుర్గామాతను చాలా సంతోషంగా ఉన్నాం. మేము ఎప్పుడు ఇలాగే ఉండాలని చెప్పి సాయి మందిరాన్ని బాబా గారు తొట్టకు నేను
అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు వర్ష వాతావరణంలో కానీ మహిళలు అందరూ ఎంతో ఉత్సాహంతో తరతరంగా వస్తున్న సాంప్రదాయాన్ని కాపాడే ఉద్దేశంతో ఈ వర్ష వాతావరణాన్ని కూడా లెక్క చేయకుండా ప్రతి ఒక్కరు ఈ బతుకమ్మను పండుగ పండుగగా చేర్చి ఈ బతుకమ్మ పండుగ వాతావరణాన్ని బంగారుగడ్డలో నిర్వహించినందుకు మేమందరం చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ముందు ముందు కూడా ఇలాగే ఎంతో ఉత్సాహంతో బతుకమ్మ పండుగను మరియు దసరా పండుగను బంగారుగడ్డ ప్రజలు అందరూ జరుపుకోవాలని ఈ అవకాశం ఇచ్చిన మహిళా మందరికీ నా యొక్క కృతజ్ఞతలు. ఈరోజు కూడా ప్రోత్సాహ బహుమతులు ఏర్పాటు చేయడం, అదేవిధంగా మన ఆడపడుచులు అందరూ చక్కగా బతుకమ్మలు అలంకరించి పోటీ తక్కువంతో మరి పరీక్ష మొత్తం జట్టుగా పెట్టినట్టు మరి ఎవరి దసరా ఎవరి రాదా ముఖ్యంగా అంతా ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం మీరు ఎంత ఇంట్రెస్ట్ గా భక్తి శ్రద్ధలతో మరి ఈ 10 రోజుల పండుగని దసరా పండుగను ఆహ్వానించుకుంటూ అదేవిధంగా బతుకమ్మలతో పట్టణాలతో వాతావరణ ఆటపాటలతో అదేవిధంగా తెలంగాణ గవర్నమెంట్ కూడా కవితమ్మ గారి ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగను ప్రత్యేకంగా గుర్తించి బతుకమ్మ ఆటపాటలతో చక్కగా మన తెలంగాణ సంస్కృతిని మన భావితరాలకు అందిస్తూ మరి మంచి పండుగ వాతావరణాన్ని గవర్నమెంట్ జరుపుకోమంటూ అందులో భాగంగా మనందరం జరుపుకుంటూ ఈ కార్యక్రమంలో మరి మన గౌరవ కౌన్సిలర్ గారు ప్రోత్సాహంలో 10 సంవత్సరాలు లాగానే ఈ సంవత్సరం కూడా మరి 1, 2, 3 సంవత్సరాలు కాకుండా ప్రోత్సాహ బహుమతులు అందరూ కూడా ఎవరిని నిరుత్సాహపరిచిన వచ్చినందుకు గిరిగారిని పేరున అదేవిధంగా మీ అందరికి కూడా మరి గిరిగారికి మీ అందరికీ కుటుంబ సభ్యులందరికీ మరి ఆ గౌరీదేవి ఆశీస్సులు ఐశ్వర్యాలు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మమానుకోండి ఎవరు గోతనామాలు వారు చెప్పుకోండమ్మా. క్షేమస్థైర్య భయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధిరస్తో చెప్పండి. అస్మాంగనా దేవతే నమః. బ్రహ్మనుపహరతే మంగళ నీరాజనం దర్శయామి.
బ్రహ్మాండంగా ఆదర్శ క్లబ్ ఆధ్వర్యంలో మరియు కౌన్సిలర్ గారి ఆధ్వర్యంలో బంతిపూలు ఇంటింటికి పంచి మరి ఎంతో ఉత్సాహంగా మరి తెలంగాణ యొక్క రాష్ట్రంలో బతుకమ్మ అంటపిట్ట బ్రహ్మాండంగా జరుపుతున్నారు. అందరూ వచ్చినటువంటి సోదరులందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాం. తెలంగాణ సంస్కృతి మర్చిపోయే విధంగా ఇక్కడ బంగారుఘాట్లో బతుకమ్మ పండుగ, సద్దుల బతుకమ్మ పండుగ చాలా ఘనంగా జరుగుతున్నది. ఈ బతుకమ్మ పండుగకి విచ్చేసిన అందరికీ, మహిళలకి మరియు అందరికీ మా ఆదర్శ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. రోజు తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుపుకుంటున్న గౌరమ్మ తల్లి పూజలు అనగా బతుకమ్మ పండుగని ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని బంగారుగూడ ప్రాంతంలో గత 25 సంవత్సరాల నుంచి ఆదర్శ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతున్నది. ప్రతి సంవత్సరం కూడా మహిళలు ప్రతి సంవత్సరం పిల్లలతో ఈ గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చిన్న పిల్లలు కూడా ఎంతో ఆనందంగా అందంగా పాటలు పాడుకుంటూ ఆటలాడుతున్నారు. వారందరికీ కూడా పేరు పేరున మా ఆదర్శ క్లబ్ తరఫున, బంగారుగూడ ప్రజల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. బతుకమ్మ ఉయ్యాల బంగారు బతుకమ్మ ఉయ్యాల బతుకులకు గుర్తుగా ఉయ్యాల బతుకమ్మ వెలిసింది ఉయ్యాల పేదోళ్ళ బతుకులకు ఉయ్యాల బతులుగా నిలిచింది ఉయ్యాల 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 బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాల 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 బంగారు బతుకమ్మ ఉయ్యాల గడ్డి గోరంటాలు కలువలు పన్నాలు కలికి రుద్రాక్ష
వృక్షాలు మందార పువ్వులు, ఏ పువ్వు చూసినా వీధ గడ్డి పూలు, ఏ పూలు చూసినా మామూలు పువ్వులే, పసుపు కుంకాలతో ప్రాణాలు పోసుకొని ఉయ్యాలా ఉయ్యాలా బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలా 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 బంగారు బతుకమ్మ ఉయ్యాలా. సంసారమని చెరువు క్షేమంగా దాటాల, మోక్షమను గట్టుకు భద్రంగా చేరాల, మన బతుకు గుర్తుగా బతుకమ్మను చేసి అవతాలి గట్టుకు అంబేటి పండుగ. లోకల్లో ఎటువంటి బతుకు పండుగ లేదు, మన పూల బతుకమ్మ పుడమిలోనే గొప్ప తెలంగాణ బతుకమ్మలో. సుక్కా పొద్దుకే కోల్ పల్లెలేసే కోల్, వాకిల్లే ఊడ్చే కోల్, అలుకేమో సల్లే కోల్, అద్దాల వాకిట్లో ముగ్గుల్ని వేసే కోల్. గడపల్లో పసుపు కుంకుమ పసి పాపై మురవంగా, పందిట్లో మామిడి ఆకు తోరణమై మెరువంగా. సినుకు సినుకు పురవంగా సేను సెలక నవ్వంగా ఊరి చెరువు నిండంగా వలుగు వాగై బతుకమ్మ వచ్చింది కోల్, బాధల్ని బాబుద్ది కోల్, గుండెలతో దండోరే ఎండో. పూసింది చూడు పూనుకు వేసింది నేడు, మాడి నవ్వింది ఆల ఉయ్యాల. ఆడ బిడ్డేమో పుట్టిల్లు చేరేయాల, కన్నోళ్ళు కన్నీరై పొంగే ఉయ్యాల. చేతి సంచుల నిండా పూలు గోసుకొచ్చి సేను కాడికెళ్ళి తాతయ్య, సాయబాను కింద బతుకమ్మ పెచ్చే రాగి పల్లెంలోన చెల్లెమ్మ. పల్లె గింజలు ఎంచి చక్కెర పోసి దంచింది రోడ్లు అక్కయ్య, మస్తు పావు రంగ సత్తి పిండి చేసే వనికెట్టి చేతులతో నానమ్మ. ఓ కొత్త బట్టల కాని పోపు డబ్బాలోని పైసలే తీసిండు ఓ అయ్యా, మనుమరాళ్ళ చేతి మట్టి గాజులకియ్య కళ్ళ గురిగి తులిపే ఓ అవ్వ. బతుకమ్మ అంటేనే బంధాల వంతేనా, ఆడబిడ్డల్ని చేర్చనే కన్నుల చెంతనా, అక్క చెల్లెల్ని ఓ చోట చేర్చే గౌరమ్మ ఉయ్యాల నీకు గారాల ఉయ్యాల, చెట్టి పొట్టెమ్మ ఉయ్యాల నీకు బంగారు ఉయ్యాల. చేతి మొదలు గిన్నె తీసుకుంది. బతుకమ్మ సంబరాలని పురస్కరించుకొని గత 9 రోజులుగా కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ రోజున నిర్వహించినటువంటి బతుకమ్మ సంబరాల్లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వారందరికీ పేరు పేరున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా దేవి నవరాత్రి ఉత్సవాల్లో కూడా పూజలు అందుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నింటినీ విజయవంతంగా పూర్తి చేసినందుకు కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు బతుకమ్మ సందర్భంగా మహిళలందరూ కూడా అధిక సంఖ్యలో బతుకమ్మ తీసుకొచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని బతుకమ్మలు ఆడి కోలాటలాడి ఎంతో ఉత్సాహంగా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అదేవిధంగా దేవి నవరాత్రులు కూడా జరుగుతూ ఉన్నాము. ఈ దేవి నవరాత్రులు కూడా పూజల్లో కూడా ఉదయం సాయంత్రం మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కటాక్షాలకు జీవనలకు అందరూ కృపలు పాత్రలు కావాలని కోరుకుంటూ ఈరోజు బతుకమ్మ చేసిన వారికి మన కౌన్సిలర్ అమ్మవారి గారు బహుమతి తీసుకుని రావడం జరిగింది. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అందరికీ బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. ఈ బతుకమ్మ సంబరాల్లో అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క బతుకమ్మను విజయవంతం చేసినందుకు వారందరికీ నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కమిటీ సభ్యులందరికీ గారికి మరి మీ అందరి సహకారంతో ఈ ఉత్సవాన్ని ముందు నడిపినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారందరికీ దసరా శుభాకాంక్షలు అండ్ బతుకమ్మ శుభాకాంక్షలు. ఈ కాలనీ ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు. ఉండి మరి ప్రత్యేకంగా చూస్తున్న ప్రతి ఒక్కరికి నా శుభాకాంక్షలు. వాసులకి దసరా శుభాకాంక్షలు. ఇంద్రమ్మ కాలనీలో దుర్గా నవరాత్రులు వైభవంగా జరుపుకున్నాము. అమ్మవారికి అన్ని రకాల అవతారాలు చేశాము. దుర్గాదేవి, లలితాదేవి, లక్ష్మీదేవి, సరస్వతి, పార్వతి అన్ని అవతారాలు మేము 9 రోజులు ఘనంగా జరుపుకున్నాము. ఇంద్రమ్మ కాలనీ వాసులందరూ చాలా చల్లగా ఉండవాలని అమ్మవారిని కోరుకుంటున్నాము. శుభాకాంక్షలు. అదేవిధంగా ప్రతి సంవత్సరం బతుకమ్మ పండుగ ఉత్సాహంగా జరుపుకుంటున్నాము. ఇంకా ఈ సంవత్సరం చాలా ఉత్సాహంగా చాలా మంది మహిళలు పాల్గొని ఈ 9 రోజుల నవరాత్రుల సందర్భంగా బతుకమ్మలు చాలా మంచిగా ఆడుతున్నాము. నాకు
ప్రతి సంవత్సరం కౌన్సిలర్ గారు నాకు మహిళలకు ప్రత్యేకంగా గిఫ్టులు తీసుకొచ్చి ఈ 3 సంవత్సరాల నుంచి నాకు గిఫ్టులు ఇస్తున్నారు. వాళ్ళ కాలేజీ వాళ్ళకి ఇక్కడ వచ్చేసినటువంటి అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంద్రమ్మ కాలనీ ప్రజలకు మరియు 18వ వార్డు ప్రజలందరికీ కూడా దసరా శుభాకాంక్షలు. ఈరోజు ఇక్కడ ఎంతో ఘనంగా బతుకమ్మ కార్యక్రమాన్ని జయప్రదంగా చేసినందుకు మహిళా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అదే కాకుండా ఇక్కడ కమిటీ వారి చాలా ఘనంగా దేవీ నవరాత్రులను జరుపుకోవడం కూడా చాలా వైభవంగా మిర్యాలగూడ పట్టణంలో కూడా మనము పేరు వచ్చే విధంగా చేస్తా ఉన్న కార్యక్రమాలు చూసి ఎంతో మంది ఇలాంటి కార్యక్రమాలు మేము కూడా చేసుకోవాలి, ఇంద్రమ్మ కాలనీలో చాలా వైభవంగా చేసుకుంటున్నారు, అదేవిధంగా మనం కూడా చేసుకోవాలి అనే విధంగా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ లైటింగ్ ఏర్పాటు కానీ తర్వాత ఇక్కడ మెయింటెనెన్స్ కానీ చాలా చక్కగా జరుగుతుందని కమిటీ వారికి తెలియజేస్తున్నాం. కమిటీలో ముఖ్యంగా తిరుపతి గారు, శ్రీనివాస్ గారు అందరూ ఇక్కడ చాలా కష్టపడి గుడి నిర్మాణం కోసం అహర్నిశలు కష్టపడతా ఉన్నారు. బహుమతులుగా అనొద్దు, మీ తమ్ముడిగా మీ యొక్క కొడుకుగా భావించి తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. మమతా గారు, దీప్తి గారు, రాధిక గారు, అలాగే వసుంధర గారు, అలాగే వసంత గారు, అలాగే అలాగే కీర్తన గారు. ఓకే అందరూ